2024 టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ అయితే అఫీషియల్గా బయటకు వచ్చింది. బట్ ఈ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుండి సోషల్ మీడియాలో ఒక రకమైన బజ్ స్టార్ట్ అయింది. అఫ్కోర్స్ టీ20 వరల్డ్ కప్ అంటే ఖచ్చితంగా బజ్ క్రియేట్ అవుతుంది. బట్ ఈ వరల్డ్ కప్ కోసం విడుదల చేసిన పోస్టర్స్ గురించి అయితే ఒక రకమైన రచ్చ మొదలైంది. సో మనందరికీ తెలిసిందే టీ20 వరల్డ్ కప్ యొక్క అఫీషియల్ బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్. అంటే టీవీతో పాటు మొబైల్లో స్టార్ స్పోర్ట్స్ వాళ్ళే మనకి లైవ్ స్ట్రీమింగ్ అందించబోతున్నారు. సో ఆబ్వియస్లీ బ్రాడ్కాస్టర్స్ వాళ్ళే కాబట్టి టీ20 వరల్డ్ కప్ సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేయాలి. అండ్ ఐసీసీ ఆర్గనైజర్ కాబట్టి వాళ్ళు కూడా ఒక పోస్టర్ను రిలీజ్ చేశారు. అయితే స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రతి పోస్టర్లో కూడా టీమిండియా కెప్టెన్గా హార్దిక్ పాండ్యాని చూపించారు. బట్ ఐసీసీ చూసుకుంటే మాత్రం వాళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్లో మన టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మను చూపించారు. సో ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చగా మారిపోయింది. మెయిన్లీ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసినా కానీ ఇప్పటికీ టీ20 వరల్డ్ కప్లో మన టీమిండియా కెప్టెన్ ఎవరైనా దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. సో కొన్నిసార్లేమో హార్దిక్ పాండ్యానే కెప్టెన్ అని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. మరి కొన్నిసార్లు చూసుకుంటే రోహిత్ శర్మ తిరిగి కెప్టెన్సీ తీసుకోబోతున్నాడని చెప్పి ఇంకొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. దీంతో రాబోయే టీ20 వరల్డ్ కప్లో మన టీమిండియా కెప్టెన్ ఎవరు అనే దాని గురించి ఒక క్లారిటీ లేకుండా పోయింది. అంటే ఇప్పుడు కన్ఫ్యూజన్ మరింత పీక్స్కి తీసుకెళ్తూ స్టార్ స్పోర్ట్స్ వాళ్ళేమో తమ పోస్టర్లో హార్దిక్ పాండ్యాని కెప్టెన్గా చూపెడుతున్నారు. బట్ ఐసీసీ వాళ్ళేమో రోహిత్ శర్మని కెప్టెన్గా చూపిస్తున్నారు. కానీ బీసీసీఐ చూసుకుంటే చాలా తెలివిగా మన టీమిండియా షెడ్యూల్ పోస్టర్లో వరల్డ్ కప్ ట్రోఫీని పెట్టారు. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే మన జియో సినిమా వాళ్ళు ఇండియా మరి ఆఫ్ఘనిస్తాన్ 3 టీ20 సిరీస్ పోస్టర్లో శుభ్మన్ గిల్ ఫోటోను వేశారు. సో ఒకప్పుడు మన టీమిండియా పోస్టర్స్ విషయానికి వస్తే కేవలం ఒక్క ఫేసే ఉండేది, అది విరాట్ కోహ్లీ ఫేస్. బట్ ఎప్పుడైతే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడో ఆ తర్వాత మన టీమిండియా ఎన్ని కెప్టెన్సీని మార్చిందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆల్మోస్ట్ 1 ఇయర్ గ్యాప్లో మన వాళ్ళు 10 మంది కెప్టెన్సీని ట్రై చేశారు. సో ప్రజెంట్ రాబోయే టీ20 వరల్డ్ కప్లో మన టీమిండియాని ఎవరు లీడ్ చేస్తారనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్ఘనిస్తాన్తో జరిగే టీ20 సిరీస్లో కూడా మన కెప్టెన్ ఎవరనే దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. సో మనమైతే టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే వరకు చెప్పలేం పలానా ప్లేయర్ మన టీమిండియాను లీడ్ చేస్తాడని చెప్పి. ఎందుకంటే ప్రజెంట్ మనకు టీ20 ఫార్మేట్లో ఉన్న పరిస్థితులు బట్టి చూసుకుంటే సిరీస్కో కెప్టెన్ మారిపోతున్నాడు. ఒక సిరీస్లో హార్దిక్ పాండ్యా కెప్టెన్గా ఉంటే మరో సిరీస్లో బుమ్రా, ఇంకో సిరీస్లో ఏమో స్కై. ఇలా చెప్పుకుంటూ పోతే లాస్ట్ 6 మంత్స్లోనే మన టీమిండియా టీ20 ఫార్మేట్లో ఆల్మోస్ట్ 4 కెప్టెన్స్ని మార్చింది. ఎనివే ఈ పోస్టర్స్ మరియు కెప్టెన్సీ గురించి పక్కన పెడితే ఒకసారి టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఎలా ఉందో చూద్దాం. సో ముందుగా మనమైతే టీ20 వరల్డ్ కప్ జూన్ 4 నుండి 30 వరకు జరుగుతుంది అనుకున్నాం. బట్ ఈ డేట్స్లో అయితే స్లైట్గా చేంజ్ వచ్చింది. ఈసారి టీ20 వరల్డ్ కప్ జూన్ 1వ తేదీన స్టార్ట్ అయ్యి జూన్ 29వ తేదీన ఎండ్ కాబోతుంది. అండ్ అందరూ ఊహించినట్టు ఈసారి కూడా ఇండియా పాకిస్తాన్ జట్లు మరోసారి ఒకే గ్రూప్లో ఉన్నాయి. సో ఐసీసీ వాళ్ళ మ్యాజిక్ అంటే నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. వాళ్ళు ఎప్పుడు ఏ వరల్డ్ కప్ కోసం డ్రా తీసిన ప్రతిసారి కూడా ఇండియా మరియు పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూప్లో ఉంటున్నాయి. కానీ మిగతా రైవల్ టీమ్స్కి చూసుకుంటే మాత్రం వాళ్ళ గ్రూప్స్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటున్నాయి. సో మేబీ ఐసీసీ ఇండియా మరియు పాకిస్తాన్ జట్లను ఒక గ్రూప్లో వేసేసి మిగతా టీంల కోసం డ్రా తీస్తున్నట్టుకున్నారు. ఎనివే ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే ఐసీసీ వాళ్ళు ఫ్యాన్స్కి కావాల్సినట్టే ఇండియా మరియు పాకిస్తాన్ మ్యాచ్ని పెడుతున్నారు. అండ్ దీనివల్ల వాళ్ళకి పైసలు కూడా గట్టిగానే వస్తాయి. బట్ మరీ ప్రతిసారి 2 జట్లను ఒకే గ్రూప్లో వేసేస్తే ఫ్యాన్స్ కూడా డౌట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఐసీసీ దీని గురించి కూడా కొంచెం ఆలోచించుకోవాలి. ఇక పాకిస్తాన్తో పాటు మన వాళ్ళ గ్రూప్లో ఐర్లాండ్, యూఎస్ఏ మరియు కెనడా ఈ 3 టీంలు ఉన్నాయి. సో పాకిస్తాన్తో పోల్చుకుంటే ఈ 3 టీంలు కొంతవరకు చిన్న టీమ్సే. మెయిన్లీ యూఎస్ఏ మరియు కెనడా ఐ థింక్ వాళ్ళైతే ఫస్ట్ టైం టీ20 వరల్డ్ కప్ ఆడబోతున్నారు. అండ్ ఐర్లాండ్ చూసుకున్న మరీ అంత స్ట్రాంగ్ టీం అయితే కాదు. బట్ టు బి ఫ్రాంక్ వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ కంటెండర్సే. ఇక మన వాళ్ళ షెడ్యూల్ చూసుకుంటే జూన్ 5వ తేదీన ఐర్లాండ్తో ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ దెన్ జూన్ 9వ తేదీన పాకిస్తాన్తో ది ఐకానిక్ మ్యాచ్ ఉండబోతుంది. ఇక తర్వాత జూన్ 12వ తేదీన యూఎస్ఏతో మరియు జూన్ 15వ తేదీన కెనడాతో మన మ్యాచెస్ ఉండబోతున్నాయి. సో ఈ 4 మ్యాచెస్ కూడా మన వాళ్ళు గ్రూప్ స్టేజ్లో ఆడబోతున్నారు. అంటే గ్రూప్ స్టేజ్ జూన్ 1వ తేదీ నుండి జూన్ 18వ తేదీ వరకు జరగబోతుంది. సో మొత్తం ఈ వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేయబోయే 20 టీంలను 4 గ్రూప్స్గా డివైడ్ చేశారు. అండ్ ప్రతి గ్రూప్లో అయితే టీంలను పెట్టారు. ఇక గ్రూప్ స్టేజ్ తర్వాత సూపర్ 8 స్టేజ్ ఉండబోతుంది. ఇక సూపర్ 8 స్టేజ్కి టీమ్స్ ఎలా క్వాలిఫై అవుతాయంటే గ్రూప్ స్టేజ్లో ఉన్న టాప్ 2 టీమ్స్ అన్ని క్వాలిఫై అవుతాయి. ఐ మీన్ 4 గ్రూప్స్లో టాప్ 2లో నుంచి మొత్తం 8 టీమ్స్ కూడా సూపర్ 8 దశకు వస్తాయి. అండ్ దెన్ ఈ సూపర్ 8 స్టేజ్కి వచ్చిన 8 టీంలను 2 గ్రూప్స్గా మళ్ళీ డివైడ్ చేస్తారు. అంటే 4 టీంలుగా గ్రూప్ 1, 4 టీంలుగా గ్రూప్ 2ను డివైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ కూడా ప్రతి టీం తమ గ్రూప్లో ఉన్న మిగతా టీమ్స్తో ఒక్కొక్క మ్యాచ్ ఆడుతుంది. ఇక ఈ సూపర్ 8 స్టేజ్ జూన్ 19వ తేదీ నుండి జూన్ 24వ తేదీ వరకు ఉండబోతుంది. అండ్ ఈ సూపర్ 8 స్టేజ్లో 2 గ్రూప్స్లో టాప్ 2లో నుంచి 4 టీమ్స్ సెమీఫైనల్కి వెళ్తాయి. ఇక తర్వాత మ్యాచెస్ ఎలా ఉంటాయి అందరికీ తెలుసు. ఇక ఉన్న అన్ని గ్రూప్స్లో గ్రూప్ బి కొంతవరకు ఈజీగా కనిపిస్తుంది. ఐ మీన్ ఆ గ్రూప్లో ఇంగ్లాండ్ మరి ఆస్ట్రేలియా తప్పితే మిగతా 3 టీంలు కూడా చాలా చిన్నవి. దీంతో వాళ్ళకైతే సూపర్ 8 క్వాలిఫై అవడానికి చాలా ఈజీ ఛాన్సెస్ ఉంటాయి. ఇక గ్రూప్ ఏ మరియు గ్రూప్ సి విషయానికి వస్తే కొంతవరకు ఐడెంటికల్గా ఉన్నాయి. అంటే మన గ్రూప్లో ఇండియా, పాకిస్తాన్, ఐర్లాండ్ ఉంటే గ్రూప్ సిలో న్యూజిలాండ్, వెస్టిండీస్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. సో ఈ 3 టీంల మధ్య కూడా చాలా మంచి కాంపిటీషన్ ఉండబోతుంది. ఇక చివరిగా గ్రూప్ టీ విషయానికి వస్తే మాత్రం గ్రూప్ ఆఫ్ డెత్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ గ్రూప్లో సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ మరియు నేపాల్ ఉన్నాయి.
సో 5 టీమ్స్లో నేపాల్ని పక్కన పెడితే మిగతా 4 టీమ్స్ కూడా బలమైన టీమ్సే. మెయిన్లీ నెదర్లాండ్స్ టీం లాస్ట్ 2 వరల్డ్ కప్స్లో కూడా సౌత్ ఆఫ్రికా టీంకి హార్ట్ బ్రేకే మిగిల్చింది. సో ఫర్ షూర్ గ్రూప్ డి మ్యాచెస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి. సో చూద్దాం మరి ఈ గ్రూప్ డిలో ఏ 2 టీమ్స్ సూపర్ 8 క్వాలిఫై అవుతాయి అనేది.